రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, బస్తీ జనం అవస్థ. తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలు, వడగళ్లు, భారీగా పంట నష్టం, మామిడి రైతులు కుదేలు. టీఆర్ఎస్ కాంగ్రెస్ అగ్రనేతలంతా పాలేరులో మోహరింపు, విమర్శలు సవాళ్లతో వేడెక్కుతున్న ప్రచారం. శ్రీమంతుడి కోసం ఎదురు చూస్తున్న బుర్రిపాలెం, సొంతూరులో ఇవాళ పైలాన్ను ఆవిష్కరించనున్న మహేష్. జయ ఆల్ ఫ్రీ మంత్రం, కమలం ఒంటరి పోరాటం, తమిళనాట జోరుగా జాతీయ నేతల ఎన్నికల ప్రచారం. అంతర్జాతీయ పరిణామాలతో పసిడి పరుగు, సమ్మె నష్టాలను పూడ్చనున్న అక్షయ తృతీయ. కుటుంబ వ్యవస్థ సమాజానికి ఆలంబన, మదర్స్ డే వేళ అమ్మకు పాదాభివందనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు బీభత్సవం సృష్టిస్తూ ఉన్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాళ్లు బీభత్సవం సృష్టించాయి. మోర్తాడు, కమ్మరపల్లి మండలాల్లో ఈదురుగాళ్లతో భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల తీగలు తెగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్ల కొమ్మలు విరిగిపడి ఆర్మూరు, కరీంనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈదురుగాళ్లు బీభత్సవం సృష్టించాయి. కరీంనగర్ జిల్లాలో ఈదురుగాళ్లకు పలుచోట్ల చెట్లు, స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నగరమంతా చీకటిమయంగా మారిపోయింది. సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్లలో 50 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. భారీ వర్షం కురవడంతో జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలను జారీ చేశారు. నాలుగు రోజులుగా హైదరాబాద్ లో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు బీభత్సవం సృష్టిస్తూ ఉన్నాయి. మొన్నటి వాన నుంచి కోలుకొని హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. దీంతో చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. చెట్లు నేల కొరిగాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, తార్నాక, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లలో ఒక మోస్తారు వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ను నిలిపివేయడంతో కాలనీలు చీకటిమయంగా మారాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతూ ఉన్నాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా చిత్తూరు, కడప జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన జల్లులు బీభత్సవం సృష్టించాయి. దీంతో అరటి, మామిడి చెట్లు నేలకూలాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోస్తాంధ్రాలో కూడా విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా జలిపించారు. ఫిలింనగర్ లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు డ్రైవర్ బాలరాజు మద్యం తాగి బస్సును నడుపుతూ పోలీసులకు చిక్కాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో బాలరాజు 41% మద్యం తాగి ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. వ్యాపారవేత్త వినయ్ కృష్ణ మందుకొట్టి కారు నడుపుతూ దొరికిపోయాడు. మొత్తం 7 కార్లు, ఒక బస్సును, 2 బైకులను సీజ్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఒక 2 2 వీలర్స్ దొరికినాయి. వాటి మీద కేసు బుక్ చేసినాము. ఇప్పుడు మండే రోజు కౌన్సిలింగ్ ఉంటుంది వాళ్ళకు, బేగంపేట కానీ గోషామాల్ టీటీఏలో కానీ. ఆ తర్వాత వెడ్నెస్డే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళు అక్కడ మేజిస్ట్రేట్ గారు ఆదేశాల మేరకు వాళ్ళకు శిక్ష విధించబడుతుంది. ఇందులో ముఖ్యమైన అంటే ఇప్పుడు ఒకటి 4 వీల్స్ ట్రావెల్స్ బస్సు దొరికింది. అందులో దాని నిండుగా అంతా ప్రయాణికులు ఉన్నారు. అతను కూడా మనకు తాగినట్టు నిర్ధారణ ఎందుకు కేసు బుక్ చేయడం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు అమెరికా పర్యటనకు వెళ్తూ ఉన్నారు. విజయవాడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వెళ్తున్న చంద్రబాబు ఈ నెల 15న తిరిగి వస్తారు. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించడంతో పాటు పని ఒత్తిడి నుంచి విశ్రాంతి కోసం చంద్రబాబు ప్రతి ఏటా ఇలా విహారానికి వెళ్తూ ఉంటారు. కాగా ఏపీలోని 13 జిల్లాల్లో నిన్నటి వరకు ఆయన మొత్తం 11 జిల్లాల్లో పర్యటించారు. తూర్పుగోదావరి, నెల్లూరులో మిగిలాయి. అమెరికా నుంచి రాగానే ఈ జిల్లాల్లో కూడా పర్యటిస్తారు.
కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీని మారారు. జిల్లా ముఖ్య నేతలందరూ హాజరైన బహిరంగ సభలో అనుచరులతో కలిసి ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలు నగర అభివృద్ధి కోసమే తాను పార్టీని మారుతున్నట్టుగా స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలంటూ విభజన బిల్లుకు తాను ప్రతిపాదించిన సవరణను ఈ నెల 13న రాజ్యసభలో సమర్థించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకి లేఖను రాశారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. మోడీతో ఉన్న సత్సంబంధాలు, బీజేపీ మాజీ అధ్యక్షుడిగా ఉన్న అనుభవాన్ని ఉపయోగించాలని కోరుతూ 3 పేజీల లేఖను రాశారు. విభజన సమయంలో సభలో చేసిన వాగ్దానాన్ని విస్మరించకుండా బీజేపీని, ఎన్డీఏ పక్షాల ఎంపీలను ఒప్పించి వారు కూడా బిల్లును సమర్థించేలా చూడాలని లేఖలో కేవీపీ వెంకయ్యను కోరారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయం, ప్రతి పంచాయతీలో వేడుకలను నిర్వహించాలని అన్నారు. ఆవిర్భావ దినోత్సవంపై సీఎం సమీక్షను నిర్వహించారు. చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ ఆఫీసుల భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. జూన్ 2న గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తర్వాత ట్యాంక్ బండ్ వద్ద అమరవీరుల స్తూపానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. సంజీవయ్య పార్కులో అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ నెల 11న ఢిల్లీలో ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన 4వ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు ఆహ్వానం అందింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఈ ఆహ్వానాన్ని పంపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులకు ప్రజా ప్రయోజనాల కన్నా రాజకీయాలే ముఖ్యమని అన్నారు మంత్రి హరీష్ రావు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత అధికారులతో సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఆయన రానున్న రోజుల్లో కరీంనగర్ జిల్లాను మరొక కోనసీమగా మారుస్తామని అన్నారు. ఏపీలో చంద్రబాబు, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని అన్నారు. ధర్మారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పాలేరు ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తూ ఉండడంతో అధికార, విపక్ష పార్టీలు పోటాపోటీగా రంగంలోకి దిగి పరస్పర విమర్శలు దాడి చేసుకుంటూ ఉన్నాయి. ఎవరు అడ్డుపడినా కూడా గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసి తీరుతామని అన్నారు కేటీఆర్. ఇటు కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని ఉధృతం చేసింది. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తాము ఎప్పుడు సంప్రదాయాలను విస్మరించలేదని, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని అంటూ ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. 2 ప్రధాన పార్టీలు దూకుడుగా వెళ్తూ ఉంటే కమ్యూనిస్టు పార్టీలు సైలెంట్ గా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. పాలేరు ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం 3 పరిశీలకులను నియమించింది. సాధారణ పరిశీలకునిగా ఐఏఎస్ అధికారి పళని స్వామి, పోలీస్ పరిశీలకునిగా ఐపీఎస్ అధికారి దల్వీర్ సింగ్ యాదవ్, ఎన్నికల వ్యయ పరిశీలకునిగా ఐఆర్ఎస్ అధికారి శరవణ్ కుమార్ లో నియమితులయ్యారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ, కలెక్టర్లను మార్చిన ఈసీ తాజాగా పరిశీలకుల్ని కూడా నియమించింది. పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ మే 16న జరగనుంది. మే 19న కౌంటింగ్ జరుగుతుంది.